మరో 4 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు కర్ణాటక తీరంలో సమీపించడంతో తెలుగు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. తీరంలో ఆవర్తనం సమీపించడంతో నేడు రేపు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. ఇక తీరం వెంబడి 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. నైరుతి రుతుపవనాలు అయితే తీరం వైపు తాకడానికైతే మరొక 4 రోజుల్లో అయితే తీరం వైపు తాకే అవకాశం అయితే ఉంటుంది. అందుకు అనుగుణంగా అయితే ప్రస్తుతం బంగాళాఖాతం అలానే అరేబియా సముద్రానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. ఆ ఉపరితల ఆవర్తనానికి అనుగుణంగా అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దాదాపు మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా అయితే ఈరోజు కర్ణాటక ప్రాంతాన్ని అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అయితే ఈరోజు తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా అయితే పూర్తిగా అయితే వర్షాలు కురిసే దాదాపు మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అందుకు సంబంధించి పూర్తిగా కేరళలో కూడా మరొక 4 రోజుల్లో రుతుపవనాలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే దాదాపు గంటకు 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో సహా కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అందుకు అనుగుణంగా అయితే స్థానికంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలలో భాగంగా ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ అన్ని బృందాలను కూడా సంసిద్ధం చేస్తూ విపత్తు శాఖ వాళ్ళందరూ కూడా ఆధీనంలో ఇక్కడ ఎక్కడికక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉంటారో వారిని కూడా ముందుగా అయితే పక్కకు తొలగించడానికి అయితే వాళ్ళని ఒక సురక్షితమైన ప్రాంతానికి తొలగించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే నేడు రేపు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు అయితే భారీగా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తున్నారు. కోస్తా రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రజలెవరూ కూడా బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేరళలో ప్రవేశించబోతున్న ఋతుపవనాలు అలానే ఉపరితల ఆవర్తనం, కర్ణాటకలో వచ్చిన ఉపరితల ఆవర్తనం వల్ల అయితే పూర్తిగా అయితే సముద్రం మొత్తం కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. విశాఖ సముద్రంలో అయితే ఈ విశాఖ బీచ్, ఆర్కే బీచ్ వద్ద అయితే మనం ఉన్నాము. ఈ ప్రాంతంలో అయితే పూర్తిగా కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం సముద్రంలో ఒక చిన్న అలజడి అయితే మొదలైనట్టు కనిపిస్తుంది. ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో అరేబియా సముద్రంతో పాటు ఇవతల బంగాళాఖాతాన్ని కూడా తాకే అవకాశం ఉన్నందున ఈ యొక్క కొంచెం కోలాహలంగా ఈ యొక్క డిఫరెంట్స్ అయిన ఈ వేవ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క ఆవర్తనం వల్ల అయితే ఈదురుగాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో అయితే సముద్రంలోకి ఇప్పటికే వేట నిషేధం ఉండడం వల్ల జాలర్లు ఎవరు లోపలికి వెళ్ళకపోవడంతో అటువంటి ప్రమాదం ఏమీ ఉండకపోవడం అయితే ఒక విధంగా జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే వర్షాలకు సంబంధించి ఎక్కడికక్కడ కొండల నుండి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అరకు మరియు పాడేరు ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి గత 3 రోజులుగా అయితే ఈ వర్షాలు కురవడంతో అయితే ఘాట్ రోడ్స్ మొత్తం కూడా జలమయం కావడం, వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అయితే రాకపోకలకి వాహనదారులకి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నంలో కూడా భారీగా వర్షం పడటంతో అర్ధరాత్రి సమయంలో అయితే వర్షం ఎక్కువగా పడుతుంది. ఆ వర్షం వల్ల వేకుజామున వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకైతే మార్నింగ్ టైంలో ఎర్లీ అవర్స్లో జాబ్స్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటప్పుడు అయితే ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా డ్రైన్ వ్యవస్థ అయితే పూర్తిగా అయితే ఎక్కడికక్కడ వాటర్ జామ్ అవడంతో డ్రైన్ వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా ఉండడంతో ప్రజలు అయితే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన జీవీఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఆ యొక్క వాటర్ అయితే రోడ్డు పైన నిలవకుండా వెంటనే క్లీన్ చేయడానికి కూడా వీళ్ళందరూ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వెదర్ అప్డేట్స్ కోసం అయితే ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటే ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగింపుతో అయితే దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ ఈదురు గాలుల కారణంగా అయితే దాదాపు ఆకాశం అంతా మేఘావృతం కావడం, అలానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఈ యొక్క వర్ష ప్రభావం అయితే, తుఫాను ప్రభావం అయితే ఉండబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా దాదాపు ఈ 2 నుండి 3 రోజుల వరకు ఈ యొక్క
వర్ష ప్రభావం అయితే ఉంటుంది. దానికి అప్రమత్తంగా అందరూ కూడా ఉండాలనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఎవరు కూడా ఎటువంటి అవసరం లేని సమయంలో అయితే బయటికి రావద్దనే విషయాన్ని తెలియజేస్తున్నారు. మరో విధంగా చెప్పుకోవాలనుకుంటే ఈ శిథిలా వ్యవస్థకు చెందిన ఏవైతే భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నింటినీ కూడా ఆ భవనాల దగ్గర ఎవరు ఉండకుండా ప్రభుత్వం కేటాయించిన ఆ యొక్క భూముల వరకు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి అయితే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలనే విషయాన్ని అయితే అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్స్తో సహా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడానికి, అలానే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయితే ఈ యొక్క చర్యలను విపత్తు శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ లోతట్టు ప్రాంతంలో ఉంటారో వాళ్ళనైతే అప్రమత్తం చేసి ప్రస్తుతం తరలింపుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.